వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం వాట్సాప్లో ఫీచర్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ముందుగా వాట్సాప్లోకి వెళ్ళి పైన డాట్స్ అని ఉంది కదా, డాట్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెట్టింగ్ అని ఉంటుంది. సెట్టింగ్లోకి వెళ్ళి స్టోరేజ్ అండ్ డేటా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రాక్సీ ఆఫ్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ సెటప్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి వాట్సాప్ ఒకదానికే నెట్ రాకుండా మిగతా అన్నిటికీ నెట్ వచ్చేటట్టు ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ బ్యాక్ వచ్చి చెప్పాను కదా మీకు, దీని గంగా వాట్సాప్ పనిచేయదని. చూసారా, నేను ఇప్పుడు హాయ్ అని టైప్ చేశాను, హలో అని టైప్ చేశాను. చూసారా, నెట్ పని చేయలేదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ డిజేబుల్ చేయాలంటే ఎలాగో తెలుసుకుందాం. మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా ఉంది కదా, వెళ్ళి మళ్ళీ ప్రాక్సీలోకి వెళ్ళాలి. దీన్ని డిజేబుల్ చేసేయాలన్నమాట. ఎలా చేస్తే మళ్ళీ ఎవరికైతే మనం మెసేజ్ పంపించాలనుకుంటున్నాం వాళ్ళని సెలెక్ట్ చేసి దాన్ని రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూసారా నెట్ పని చేస్తుంది. ఈ విధంగా మనం సెటప్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.